హైదరాబాద్లో భవనాలు ఆకాశాన్ని తాకుతుంటే భూగర్భ జలాలు పాతాళానికి పోతున్నాయి. నగరంలో ఏటా నీటి కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఊహించిన దానికంటే ముందే నగరంలో భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లు ఎండిపోయాయి. దీంతో నీటి ఎద్దడి మొదలైంది. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటున్నాయి. ఫలితంగా హైదరాబాద్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. సిటీలో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ చూసినా రోడ్లపై వాటర్ ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. కుకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, ప్రగతి నగర్, బాచ్పల్లి లాంటి ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రైవేటు వాటర్ సప్లై కంపెనీలు అమాంతం రేట్లు పెంచేశాయి. మరోవైపు పెరిగిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసింది జలమండలి. గత 75 రోజుల్లో రికార్డు స్థాయిలో 2,80,000 వాటర్ ట్యాంకర్లను సప్లై చేసింది. ఈ 2 నెలలు నగరంలో నీటి కొరత మరింత పెరుగుతుందని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు సన్నద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రస్తుతం బుక్ చేసుకున్న 24 గంటల్లోనే ట్యాంకర్ను పంపిస్తున్నామని అంటున్నారు అధికారులు. నగరంలో ఈ ఏడాది నీటి సమస్య ముందే మొదలైందని, ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఈ ఏడాది నగరంలో 45,000 ఇళ్లలో నీటి సమస్య ఉన్నట్లుగా తెలిపారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. గడిచిన 3 నెలలుగా ఈ ఇళ్ల నుంచే ఎక్కువగా వాటర్ ట్యాంకర్ల కోసం కాల్స్ వస్తున్నట్లుగా తెలిపిన ఎండీ, గోదావరి ఫేజ్ 2 నీరు వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవంటున్నారు. సాక్షి టీవీతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కాలం వచ్చేసింది. వేసవి కాలంలో తాగునీటికి కష్టాలు అనేకం ఉంటాయి. అయితే దీన్ని ఛేదించడానికి హైదరాబాద్ వాటర్ సమస్యకు సంబంధించి ఏం చేయబోతున్నారని మనతో మాట్లాడడానికి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఉన్నారు. అశోక్ రెడ్డి సార్ చెప్పండి, ఈ సమ్మర్కి సంబంధించి హైదరాబాద్ సంబంధించి వాటర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి సమ్మర్ లాగానే ఈ సమ్మర్ కూడా మనకి గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోయింది. కాకపోతే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము డిసెంబర్ నుంచే డిప్లీట్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా జనాల డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే మేము సప్లై చేసే వాటర్ సేమ్ వాటర్ ఇచ్చినప్పటికీ వర్షాకాలంలో ఇచ్చాము, ఇప్పుడు ఎండాకాలంలో కూడా అంతే ఇస్తాము. బట్ వాళ్ళ గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల ఉత్పన్నమైన సమస్య ఇది. సో కాబట్టి వాళ్ళ డిమాండ్ని కూడా మనమే అడిషనల్గా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు, ఆ బోర్వెల్కి సంబంధించింది. సో కాబట్టి ట్యాంకర్స్ ద్వారా దాన్ని సప్లిమెంట్ మనం చేస్తూ ఉంటాం. అంటే ఈ వాటర్ అన్ని హైదరాబాద్కి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది సార్? మీరు శుద్ధి చేసి ఎక్కడి నుంచి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మనకి 5 సోర్సెస్ నుంచి వాటర్ వస్తుంది. ఒకటి కృష్ణ నుంచి వస్తుంది, 2 గోదావరి, మంజీరా, సింగూరు, అట్లాగే ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. ఇవన్నీ కూడా 2013-14లో ఏదైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయో 15 నుంచి ఉన్న వాటర్ని మనం రెగ్యులర్గా తీసుకొస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా ఏదైతే వాటర్ మనం సప్లై చేస్తున్నామో ఈ రోజు కూడా మనం అంతే వాటర్ని సప్లై చేస్తున్నాము. 2015-16 తర్వాత మనం ఏమీ అడిషనల్గా వాటర్ తీసుకురాలేదు. సో 2015-16 తర్వాత మనకి 5.5 లక్షల కనెక్షన్స్ పెరిగాయి. గతంలో 8 లక్షల కనెక్షన్స్ ఉంటే ఈరోజు 13.5 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. ఈ అదనంగా పెరిగిన 5.5 లక్షల కనెక్షన్స్ కూడా మనం అదే వాటర్ని అడ్జస్ట్ చేస్తూ వస్తున్నాము. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అంటే కొంత అంతకుముందు ఉన్న లగ్జరీ ఇప్పుడు లేదు. అంటే 2015-16లో 8 లక్షల కనెక్షన్స్ ఉన్నప్పుడు ఎంత వాటర్ ఉందో ఈరోజు 13 లక్షల కనెక్షన్స్ కూడా మనం అంతే వాటర్ ఇస్తున్నాం. కాబట్టి కొంత టైట్ ఏర్పడ్డది. రెండవది, రాను భూగర్భ జలాలు తగ్గడం, గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే తగ్గడం స్టార్ట్ అయిందో, బోర్లు డ్రై అవ్వడం స్టార్ట్ అయిందో, సో ఆ డిమాండ్ కూడా మన మీద పడింది. ఈ 2 కారణాల వల్ల మనకి ట్యాంకర్స్ డిమాండ్ పెరుగుతుంది. సో ట్యాంకర్స్ డిమాండ్ కూడా 13.5 లక్షల మంది ఏదైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఈ 13.5 లక్షల మందికి సమస్య లేదు. సో అందరూ ప్యానిక్ అయిపోయి హైదరాబాద్ మొత్తం నీళ్ళు లేవు, హైదరాబాద్ మొత్తం టోటల్గా ప్యానిక్ అయిపోయారు, అట్లా లేదు. టోటల్ డేటా తీసి అనాలిసిస్ చేశాము. జనవరి 1 నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపుగా ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 90 డేస్ అవుతుంది. ఈ 90 డేస్లో దాదాపుగా 4.5 లక్షల ట్యాంకర్స్ బుక్ చేశారు జనవరి నుంచి. ఈ 4.5 లక్షల ట్యాంకర్స్ ఎవరు బుక్ చేశారు అనేది డేటా తీసాం. మొత్తం ట్యాంకర్స్ బుక్ చేసిన వాళ్ళు 42,000 మందే. 4.5 లక్షలు 42,000 మందే బుక్ చేశారు. 13 లక్షల మందిలో 42,000 మందే ట్యాంకర్లు బుక్ చేశారు. సర్ప్రైజింగ్. ఈ 42,000 మంది ట్యాంకర్ బుక్ చేసిన దాంట్లో 22,000 మంది ట్యాంకర్ బుక్ చేసిన వాళ్ళు 90% తీసుకున్నారు. అంటే మిగతా 20,000 మంది 10%, అప్పుడప్పుడు వారానికి ఒకటి, 10 రోజులకు ఒకటి తీసుకున్నారు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే. సో ఈ 22,000 మంది 3 లక్షల ట్యాంకర్స్ని బుక్ చేశారు. అంటే హయ్యెస్ట్ ఒక అపార్ట్మెంట్ వాళ్ళు 180 ట్యాంకర్లు బుక్ చేశారు. అంటే రోజుకి యావరేజ్గా 2 కంటే ఎక్కువ ట్యాంకర్లు బుక్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఉన్నది హైదరాబాద్ సిటీలో, మొత్తం సిటీకి కాదు, కేవలం 22,000 మందికి. ఈ 22,000 మందికి ప్రాబ్లం ఎందుకుందంటే వాళ్ళ బోర్వెల్ డ్రై కావడం, వాళ్ళు 10 ఫ్లాట్స్ కట్టే దగ్గర 50 ఫ్లాట్స్ కట్టడం,
గ్రౌండ్ వాటర్ అసలు లేకపోవడం, మనం ఇచ్చిన వాటర్ సరిపోక అడిషనల్ వాటర్ బుక్ చేసుకుంటున్నారు. సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళు వర్షాకాలం కూడా ట్యాంకర్ బుక్ చేస్తున్నారు. యూ కెన్ ఇమాజిన్. కాబట్టి నీటి కొరత అనేది వాళ్ళు అడిగినంత సరిపోయేంత ఇవ్వకపోవచ్చు. వాటర్ అందరికి ఇస్తున్నాము. ఇచ్చిన వాటరు ఈ 25,000 మందికి గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల సరిపోక వాళ్ళు అడిషనల్గా తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఒక 300 గజాల్లో 5 ఫ్లోర్లు కట్టేసి హాస్టల్ పెట్టేసి 50 మందిని పెడుతున్నారు. మనం ఇచ్చే పైప్ సైజ్ ఎంత ఇస్తాం? 300 గజాలకి 1/2 ఇంచ్ కనెక్షన్ ఇస్తాము. మన లెక్క ప్రకారం వాళ్ళకి రోజుకు 500 లీటర్లు 1000 లీటర్లు మ్యాక్సిమం ఇవ్వాలి. వాళ్ళు 50 మందిని పెట్టారు కాబట్టి వాళ్ళకి 5,000 లీటర్లు అవసరం పడుతుంది. ఈ 5,000 లీటర్లు నేను పైప్ సైజ్ తోటి 300 గజాలకి ఇవ్వలేను. అదే వాళ్ళు నడపడమే రెసిడెన్షియల్లో 5 ఫ్లోర్లు కట్టి హాస్టల్ నడపడమే కరెక్ట్ కాదు. వాళ్ళు బయటకు వచ్చేసి మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పేది మనకి ఎక్కువ బయట కనపడతా ఉంటుంది. సో వాళ్ళు ట్యాంకర్ బుక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ట్యాంకర్ మనం పంపిస్తూ ఉంటాం. మీరు చెప్పినట్టు ఇప్పుడు కమర్షియల్గా ఎక్కువ మంది అక్రమంగా వాడుతున్నారు, ఎక్కువ అయితే కమర్షియల్ కాంప్లెక్సెస్ కూడా కడుతున్నారు. అలాగే మీరు అన్నట్టు సిమెంట్ రోడ్స్ వీటన్నిటి వల్ల కూడా భూమిలోకి వాటర్ ఇంకడం ఇదంతా కూడా తగ్గిపోయింది, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో హైదరాబాద్కి సంబంధించి ఏదైనా సమస్య వస్తే మీరు ఎట్లా సిద్ధంగా ఉన్నారు? సో దీని మీద లాస్ట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. సో దీని మీద కొద్దిగా స్ట్రిక్ట్గా మనం వెళ్ళాలి, అట్లీస్ట్ ఇప్పటి నుంచన్నా స్టార్ట్ చేయాలి. గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే అది ఒక గవర్నమెంట్ చేసే పని కాదు. ప్రతి ఓనరు వాళ్ళ ఇంటి ప్రెమిసెస్లో పైనుంచి వర్షం నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లో 30% అన్న వాళ్ళ గ్రౌండ్లోకి వాళ్ళ బోర్వెల్కి రీఛార్జ్ అయ్యేటట్టు వెళ్ళాలి. బిల్డింగ్ మీద నుంచి పడేదాన్ని గ్రౌండ్లోకి తీసుకోవాలి. అట్లాగే వాళ్ళ ప్రెమిసెస్లో బట్టి టోటల్గా సిమెంట్ కవరేజ్ చేసి రోడ్లు సిమెంట్ కవరే, వాళ్ళ ఇంటి ప్రెమిసెస్ సిమెంట్ కవరే ఉండి వాటర్ లోకపోతే ప్రాబ్లం అవుతుంది. సో మేము సీఎం గారికి ఈ విషయం చెప్పాము. ఈ 45,000 మందితోటే మాకు ప్రాబ్లం సార్, సిటీలో మిగతా వాళ్ళతో ప్రాబ్లం లేదు. సో వీళ్ళందరికీ కూడా నవంబర్ డిసెంబర్లో నోటీసులు ఇచ్చాం మనం. మీరు కనుక వాటర్ హార్వెస్టింగ్ కనుక చేసుకోకపోతే మీకు ట్యాంకర్ ఆపేస్తాం, లేదు ట్యాంకర్ని 2 రెట్లు 3 రెట్లు మేము రేటు పెంచుతాము అనే దాని మీద మేము బాగా ప్రచారం చేసాము, నోటీసులు ఇచ్చాము. అయినప్పటికీ ఒక 10 నుంచి 12,000 మంది రెస్పాండ్ అయ్యారు. మిగతా ఇంకా 30,000 మెంబర్స్ ఈ రోజు కూడా వాళ్ళు రెస్పాండ్ కాల, బట్ ట్యాంకర్ బుక్ చేస్తున్నారు. సో అలానే ట్యాంకర్ని ఎండాకాలంలో ఆపేయడం వల్ల సమస్య పరిష్కారం రాదు. సో ఇప్పుడు మళ్ళీ ఈ 22,000 మంది ఎవరైతే ట్యాంకర్స్ ఈ 100 రోజులలో ఎక్కువ బుక్ చేశారో వాళ్ళందరినీ మళ్ళీ సర్వే చేసి నోటీసెస్ పంపిస్తున్నాం. సో నెక్స్ట్ 60 డేస్ వాళ్ళ మీదనే డ్రైవ్ చేద్దామని. నిజంగా చేయాలంటే ఎండాకాలంలో చేయాలి అది, ఎందుకంటే వర్షాకాలం జూన్లో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ చేస్తేనే వర్షాకాలంలో వచ్చే నీళ్లు స్టోర్ అవుతుంది. ఆగస్టు తర్వాత వాళ్ళు వాటర్ హార్వెస్టింగ్ చేశారనుకోండి, వర్షాలు అప్పటికి అయిపోతాయి. సో నెక్స్ట్ మేకి జూన్కి వాళ్ళకి ఏప్రిల్కి గ్రౌండ్ వాటర్ రావాలి అంటే ఈ 2 నెలలనే గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ చేయాలి. సో అందుకనే ఈ ఏప్రిల్ 1 నుంచి ఒక 60 డేస్ సో ఈ 24,000 మంది మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళేసి కంపల్సరీగా ఇది చేసుకోవాలనే దాని మీద నోటీసులు ఇవ్వడం, యాక్షన్ తీసుకోవడం, చేయించడం చేయాలని అనుకుంటున్నాము. ఒకవేళ చేయకపోతే జూన్ నుంచి ఏం చేయాలని ఆలోచిస్తాం. చివరిగా ఈ ప్రైవేట్ ట్యాంకర్ల దందా పెరిగింది అనేటువంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అసలు జలమండలికి సంబంధించి చాలా వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి, అయినా ప్రైవేట్కి ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఒకవేళ ఆశ్రయించి ప్రైవేట్ ట్యాంకర్ల దందా పైన మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మేము ట్యాంకర్స్ బుక్ చేసిన వాళ్ళకి ఈ రోజు కూడా అంటే మేము లాస్ట్ ఇయర్ కంటే 70% అదనంగా బుక్ అయినా కానీ మేము 24 గంటలు ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ స్టేషన్ పెంచాము, మేము 600-700 ట్యాంకర్లని 1000కి పెంచాము. కాబట్టి ఇన్ టైంలో 24 అవర్స్లో మేము ట్యాంకర్స్ ఇవ్వగలుగుతున్నాం. అయినప్పటికీ ప్రైవేట్ ట్యాంకర్స్ని ఎంగేజ్ చేస్తున్నారు కొంతమంది. అంటే అది కమర్షియల్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 20,000 లీటర్స్ 10,000 లీటర్స్ అట్లా 5 ట్రిప్పులు కావాలి 4 ట్రిప్పులు కావాలి వాళ్ళు చేసుకుంటున్నారు. మా దగ్గర ఎవరైతే బుక్ చేశారో వాళ్ళకి మేము ఇవ్వగలుగుతున్నాము. బట్ కొంతమంది మంత్లీ కాంట్రాక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రైవేట్ ట్యాంకర్స్ మీద ఆధారపడుతున్నారు. ఇంకొకటి వాలంటరీగా వాళ్ళు బుక్ చేసుకుంటూ ఇస్తాం, కానీ బలవంతంగా మేము ప్రైవేట్ ట్యాంకర్స్ మీరు ఆపేయండి అని మనం చెప్పలేము. దట్ ఈస్ అప్ టు దెమ్. అయితే హైదరాబాద్లో వాటర్ కష్టాలు రాకుండా అన్ని ప్లానింగ్స్ చేశాము. అలాగే ప్రజలు కూడా వాళ్ళు వాటర్ వేస్ట్ చేయకుండా అన్ని సాధనాలు ఉపయోగించుకోవాలి. వాటర్ వేస్టేజ్ చేయడం వల్లనే ఇప్పుడు వచ్చేటువంటి సమస్యలు. సో ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి లోపం లేదు అనేటువంటి చెప్తున్నారు. అలాగే గోదావరి ఫేజ్ 2 నుంచి వచ్చేటువంటి వాటర్ వచ్చే వరకు కూడా ప్రజలు ఇప్పటివరకు ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ను తగినంతగా వాడుకోవాలి అనేటువంటి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి సాకిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో వేసవి తాగునీటి కష్టాలు తీర్చేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది జలమండలి. ప్రజలకు వీలైనంత త్వరగా వాటర్ ట్యాంకర్లు అందించేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. వాటర్ ట్యాంకర్ల కోసం ప్రస్తుతం రోజుకు 12,000 కాల్స్ వస్తున్నాయంటున్న కాల్ సెంటర్ మేనేజర్తో ఫేస్ టు ఫేస్.
వేసవి కాలంలో ఈ వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ పెరుగుతుంది. సో దానికి తగ్గట్లుగా జలమండలి అన్ని ప్లాన్లు కూడా సిద్ధం చేసింది. సో అలాగే ఒక కాల్ సెంటర్ని కూడా ప్రత్యేకంగా పెట్టి అయితే వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ ఏ విధంగా ఉంటుందో అలాగే వాళ్ళ కంప్లైంట్స్ ఫిర్యాదులు స్వీకరించడానికి కూడా పెద్ద ఎత్తున ఒక కాల్ సెంటర్ కూడా నిర్వహిస్తుంది. సో దీంట్లో ఈ వేసవి కావడంతో పెద్ద ఎత్తున కాల్స్ కూడా వస్తున్నాయి అన్నట్టు చెప్తున్నారు. సో మనతో పాటు ఈ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఈ సమ్మర్ కాబట్టి మీరు ఎట్లా కాల్స్ వస్తున్నాయి, కస్టమర్స్ ఏం చెప్తున్నారు? లైక్ యాజ్ దిస్ ఇస్ అ సమ్మర్ సీజన్, ఇప్పుడు చాలా కాల్ ఫ్లో ఉంటుంది. మాకు కాల్ ఫ్లో ఎలా ఉంటుందంటే లైక్ ఈవెన్ డ్యూరింగ్ నైట్స్ ఆల్సో we receive lot of calls back to back because areas like Kukatpalli, Pragati Nagar, Manikondalo high hill areas kabatti we receive lot of tanker requirements. Calls aithe back to back untundi and we regularly answer each and every customer and we support them and we deliver them the tankers within 24 hours. So there is no issue of delivering the tankers and tankers kuda manaki endante ivala book avute within 24 hours we are delivering them. మామూలుగా వర్షాకాలంకి ఇప్పటికి తేడా ఎలా ఉంది కాల్స్? సార్ లైక్ ఇప్పుడైతే మాకు అవుట్ ఆఫ్ 100% 90% మాకు ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆల్మోస్ట్ 50% ట్యాంకర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడైతే లైక్ డైలీ వీఆర్ రిసీవింగ్ సమ్ 12,000 కాల్స్ ఓన్లీ ఫర్ ట్యాంకర్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే కన్జ్యూమర్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు బుక్ ఎ ట్యాంకర్. లైక్ ఆయన వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు, HMWSSB యాప్ ఉంటుంది అండ్ ఈవెన్ త్రూ IVRS. సో కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా, కస్టమర్స్ ఎట్లాంటివి చెప్తున్నారు? నో అంటే జస్ట్ ఇప్పుడు వాళ్ళు బుక్ చేసుకోగానే ఇమీడియట్లీ దే హ్యావ్ అన్ యాంగ్షియస్నెస్, ఇమీడియట్గా రావాలి ట్యాంకర్ అని. సో ఇంక మేడం ఇంకా రాలేదు ట్యాంకర్ అంటే, సో విదిన్ 24 hours వీఆర్ డెలివరింగ్ దెమ్. 155-313 is a call center number. ఇది చూస్తున్నాం. ఏదైతే జలమండలికి సంబంధించి ఒక ట్యాంకర్ బుక్ చేసుకుంటే మళ్ళీ ఆ ట్యాంకర్కి సంబంధించి ట్రాకింగ్ చేయడం, మళ్ళీ అది కొంత ఆలస్యం అవుతే కాల్స్ చేయడం, ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది జలమండలికి, సో దానికి సంబంధించి కాల్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే సమ్మర్ రావడంతో వాటర్ ట్యాంకర్కి సంబంధించి డిమాండ్ పెరిగింది. అలాగే వాటర్ ట్యాంకర్ బుక్ చేయగానే అది వస్తుందా లేదా అనేటువంటి కాల్స్ ఈ సమ్మర్లో ఎక్కువగా పెరిగినాయి అనేటువంటి చెప్తున్నారు. సో ఈ కాల్స్ బిజీ అనేటువంటిది ఒక జూలై వరకు ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనం హైదరాబాద్ అంటేనే తెలుసు, మనకు గ్రౌండ్ వాటర్ తక్కువగా అయిపోతుంది సమ్మర్లో, ఎందుకంటే సిమెంట్ రోడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ భూమిలోకి ఇంకడం తక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పటికే ఇంకుడు గుంతలు అనేటువంటి చేసుకోవాలి అనేటువంటిది జలమండలి ఎక్కువగా ప్రచారం చేస్తుంది. సో ఈ సమ్మర్ ముగిసే లోపు అందరూ కూడా ఇంకుడు గుంతలు వాళ్ళ ఇళ్ళ దగ్గర చేసుకోవాలి అనేటువంటి చెప్తుంది. ఎందుకంటే భూమిలో లోపలికి వాటర్ ఇంకితేనే మళ్ళీ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అనేటువంటిది జలమండలి అందరికీ అవేర్నెస్ తీసుకొస్తుంది. సో అందులో భాగంగా ఒక క్యాంపెయిన్ కూడా చేస్తుంది. సో ముఖ్యంగా ఇప్పటికైతే ఒక కాల్ సెంటర్ మాత్రం పెద్ద ఎత్తున రన్ చేస్తున్నారు. ప్రజలకు వాటర్ సమస్య ఎక్కడ లేకుండా అనేటువంటిది జలమండలి పనిచేస్తుంది. వీడియో జర్నలిస్ట్ వినోద్ ఒకల్, సాక్షి న్యూస్, హైదరాబాద్.